హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నారు? ఫస్ట్ అయితే అందరికీ రిపబ్లిక్ డే. ఈరోజు అయితే మా ఇంట్లో రిపబ్లిక్ డే, అలానే మా బాబుదైతే బర్త్డే అనమాట. మేము లాస్ట్ వీడియోలో షాపింగ్ అయితే పెట్టాం కదా, సండే కదా, అందులో ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసాం. ఈ రోజు అంతా ఏం చేసామో ఈ వీడియోలో అయితే మీరు చూసేయండి. చూసే ముందు అయితే ఒక లైక్ అయితే కొట్టండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. అయితే మటన్ వండేసుకున్నాం, తినేసాము. అన్నం వండేసుకున్నాము. అయిపోయిన తర్వాత మా పిల్లలైతే కైట్ అంటే వాళ్ళకి చాలా ఇష్టము, కానీ ఇంకా ఎప్పుడు వాళ్ళ ఫాదర్ ఇంట్లో ఉండరు కదా అని అప్పుడు ఆడరు. ఈరోజు అయితే కొంచెంసేపు ఆడుకున్నారు. ఆడుకొని ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే మేము అలా బయటికి అయితే వెళ్ళామన్నమాట. బయట అయితే ఫుల్ ఎండ ఉంది. మనం ఏంటో ఒక ఎండకి కానీ చలికి కానీ దేనికి తట్టుకోలేము. ఇక బయట అయితే ఫుల్గా ఈ రోజంతా రిపబ్లిక్ డే, మా బాబు బర్త్డే అని చెప్పేసి ఇక మామూలుగా అయితే తిరగలేదు, బాగా తిరిగాము. మా పిల్లలు కానీ ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు ఎట్లా అంటే ఇంకా మనం చెప్పొద్దు. మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మా దగ్గరలో ఒక చిన్న మాల్ అయితే ఉంది. చిన్నది కాదు, చాలా పెద్ద మాల్. అక్కడికైతే వెళ్తున్నాము. అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత మా వాళ్ళు అంటే ఎలా ఆడారో మీరే చూడండి. అంటే మా పిల్లలు బయటికి వెళ్తాం, మేము చాలా వీడియోస్లో చెప్పాను కదా, బయటికి అంటే వాళ్ళు చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతారని. ఈ వీడియోలో కూడా చూడండి అసలు ఎట్లా ఆడుతున్నారంటే మామూలుగా ఆడట్లేదు. ఇంకా వాళ్ళ డాడీని అయితే సత్తాయిస్తున్నారు. ఇంకా మా బాబు బర్త్డే అని చెప్పి వాడికి ఈరోజు ఏమీ అనకుండా వాడికి ఏదంటే అది కొనియాలని ఫిక్స్ అయిపోయాము. అలానే వాడికి ఇంకా ఎలా అని ఇంకా ఫస్ట్ మాల్లో అయితే ఎంటర్ అయిపోయాము, లోపలికి అయితే వచ్చాము. మా పాప అయితే వీడియో తీస్తుంటే వద్దు అని చెప్పేసి నా దగ్గరకు వస్తుంది. ఇదైతే ఏదో స్ట్రాబెర్రీస్ది ఏదో ఫ్రీ అంట, మరి అక్కడికి వెళ్ళాము కానీ అదేదో మాకు తెలియలేదు. అయితే మేము రివర్స్ అయితే మేము వచ్చేసి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇంకా మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా అందులో కాసేపు తిరిగాము. అక్కడే ఇంకా ఆకలి అవుతుంది అని అన్నారు, కానీ ఇంకా కొంచెం స్టిల్స్ అయితే మా బాబు ఇస్తున్నాడు. అస్సలు ఒక్క దగ్గర ఆగట్లే. మీ అందరికైతే హాయ్ చెప్తున్నాడు మా బాబు. హాయ్ చెప్పు అని చెప్పేస్తే హాయ్ చెప్తున్నాడు. తన బర్త్డే రిపబ్లిక్ డే రెండు ఒకరోజు అంటే అలా కొంతమందికే జరుగుతుంది కదా. నాకైతే చాలా హ్యాపీగా, మా బాబు అంటే నాకు చాలా ఇష్టం. వాడి గురించి ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం మొత్తం, కానీ ఇంకా వాడంటే అంతే అనమాట. ఇంకా నాకు ఇంకా పాప అంటే కూడా చాలా ఇష్టం, కానీ ఇక ఇద్దరు ఇష్టమే, కానీ బాబుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే కొంచెం వాడి గురించి ఒక వీడియో చేసి మీకు చెప్తాను. ఇక ఆకలి అవుతుందని ముందైతే వచ్చేసి కేఎఫ్సి చికెన్ అయితే బుక్ చేసుకున్నాము. అక్కడైతే తీసుకుంటే ఇంకా మా పిల్లలు ఆగుతారా, మా బాబు అయితే చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. సరే అక్కడ తినేసి మళ్ళీ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అయితే వచ్చేసిన తర్వాత మా పాప అయితే స్టెప్స్ అస్సలు దిగట్లేదు. తనకు ఐస్ క్రీమ్ కొనిలేదని అస్సలు వినట్లేదు అది. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి బాబు కోసం అయితే కేక్ తీసుకుందామని అయితే కేక్ షాప్ దగ్గర అయితే ఆపాము. అక్కడైతే మేము ఏ కేక్ తీసుకుందామని అంటే మా బాబుకి ఫ్రూట్స్ చాలా ఇష్టం, ఫ్రూట్స్ బాగా తింటాడు కాబట్టి సరే ఫ్రూట్స్లోనే తీసుకుందామని. తర్వాత ఇక ఇంటికి వచ్చేసి అయితే మేము సింపుల్గా రెడీ అయిపోయాం. ఏంటక్క ఎవరు లేరా మీరేనా అంటే మా వాళ్ళు అందరూ ఊర్లో ఉంటారు, ఇక్కడైతే ఎవరు ఉండరు, అందుకనే ఇక మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక మాదైతే చాలా చిన్న ఫ్యామిలీ అనమాట. చూస్తున్నారు కదా ఎంత చిన్న ఫ్యామిలీ. అయితే ఇక మాకి మేమే సపోర్టు. మేము అంటే అందరూ ఉన్నారు కానీ అందరూ ఊర్లలో ఉంటారు, ఇక్కడ ఎవ్వరు ఉండరు. అందుకని మేము ఇంకా పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు కానీ ఇంకెవరిని పిలవలేదన్నమాట. నేనే ఇంకా మా పిల్లలతో పాటు నేను మా హస్బెండ్ మేమే చేసుకున్నాము. ఇంకా నా వీడియో ఎలా ఉంది, మా పిల్లలు అయితే చూడండి ఎంత బాగా, అంటే వాళ్ళకి చాలా చిన్న పిల్లలు కదా, ఫ్రెండ్స్ ఉన్నారు కానీ వాడికి అందరు దూరంలో ఉన్నారు, ఎవరు దగ్గరలో అయితే లేరనమాట. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ చాలా దూరంలో ఉన్నారు. ఇంకా వాళ్ళ కాంటాక్ట్స్ కూడా మన దగ్గర ఏం లేవని నేను ఎవరినైతే ఇన్వైట్ చేయలేదు. మా ఫ్యామిలీ మట్టిగా మేము 4 మెంబర్స్ మా బాబు బర్త్డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఎలా అనిపించింది వీడియో అయితే చెప్పండి, ఓకేనా? లైక్ చేయండి.